అందరింట్లో కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి చిత్రపటాలు ఉంటాయి కాబట్టి అలా అయినా స్వామివారిని ఈ రూపంలో పూజించవచ్చు. అంతేకాకుండా చిన్న కృష్ణుడి దగ్గర నుంచి పెద్ద కృష్ణుడి దాకా విగ్రహాలు చాలామంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి కృష్ణ రూపంలో కూడా ఈ భీష్మ ఏకాదశి రోజు పూజ చేస్తే చాలా మంచిది. ఈ రోజున ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే అతి సులువుగా నిత్య పూజా మందిరంలో చేసేసుకోవచ్చు. చిన్న కృష్ణుడి విగ్రహం ఉన్నా కూడా పెట్టుకొని ఈ పూజని ఆచరించవచ్చు. మనకి ముందుగా స్వామివారి చిత్రపటాన్ని ఏర్పరచుకొని ఈ రోజున పిండి ప్రమిదలు అయితే దీపారాధన చేయండి. ఏకాదశి ఎప్పుడైనా స్వామివారికి పూజన చేస్తున్న వేళ పిండి ప్రమిదల్ని చేస్తూ ఉంటాము. బియ్య పిండిలో కొంచెం బెల్లము, ఆవు పాలని కలిపి పిండి ప్రమిదని చేసుకొని 1, 2, 3, 5, 7 ఇలా బేస్ సంఖ్యలో వెలిగిస్తూ ఉంటారు. 2 దీపాలు కూడా వెలిగించుకోవచ్చు, లేదంటే కనుక 3 దీపాలు వెలిగించవచ్చు. ఏకాదశి అనేది 11వ తిథి కాబట్టి అలా కూడా ఈ రోజున 11 దీపాలు వెలిగించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంతేకాకుండా పూజ దగ్గర మీరు వేయగలిగితే శంకుచక్ర నామాలు